హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఏమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఎలిమినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి, సోనియా ఎలిమినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా క్లియర్గా అయితే మెసేజ్ చేయండి. అండ్ కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నాకేమనిపించిందో చెప్తాను ఎపిసోడ్ చూసినాక. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ అయితే ఓకే, కానీ కంప్లీట్గా ఒక ఫేవరబుల్గా అనిపించింది అనమాట. కంప్లీట్గా సోనియాని బయట నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది కదా, దాన్ని కంట్రోల్ చేయడానికి ఈరోజు ఎపిసోడ్ మొత్తం చాలా సహాయ శక్తుల కృషి చేస్తారు బీబీ టీం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అసలు ఎప్పుడైనా ఈ వీకెండ్లో ఎప్పుడైనా సాటర్డే రోజు అయిపోయినాక సండే రోజు ఆ ఫుటేజ్ ఎప్పుడన్నా ప్లే చేశారా? మీరు బిగ్ బాస్ హిస్టరీలో ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే అది పాపం ఓవర్గా ఫీల్ అయిపోతుంది, ఓవర్గా రియాక్ట్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడ సిచ్యువేషన్ని మనకు టెలికాస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్. సో బిగ్ బాస్ ఏ విధంగా కవర్ చేస్తున్నాడు, ఏ విధంగా కాపాడుతున్నాడు అనడానికి ఇంకొక నిదర్శనం ఏంటి అని అంటే, ఏకంగా మన సోనియా ఎలిమినేషన్ జోన్కి వచ్చినప్పుడు ఆ క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం అనమాట. సో నిన్న ఏదైతే జరిగిందో సోనియా విషయంలో హౌస్ మేట్స్ రియాక్ట్ అయింది, హౌస్ మేట్స్ మాట్లాడింది, అండ్ ఆ వీడియోస్ చూపించింది, అడల్ట్స్ కామెడీ గురించి, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఓవర్గా థింక్ అయిపోతుంది. అంటే ఎట్లా పాపం ఫస్ట్ గుండె బరువెక్కిపోయిందంట, అసలు మామూలుగా బరువెక్కిపోలేదు, ఓ రేంజ్లో బరువెక్కిపోయింది. ఓకే, తప్పు లేదు, ఎందుకంటే ఆమెకు అంత రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు. బట్ ఆ విజువల్ మనకు ప్లే చేసి చూపించాల్సిన అవసరం లేదు. దానికి తోడు యష్మిని ఏకంగా మనకు ఒక స్టేట్మెంట్ పాస్ చేసే రేంజ్లో చూపించారు. నేను ఇది ఎక్కడి అన్యాయం రా స్వామి అనిపించింది నాకు. సో ఇప్పుడు వెళ్ళే వాళ్ళను వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, అంత క్లాస్ పీకారు, ఆ రేంజ్ రచ్చ చూపించారు. బట్ అక్కడ ఏమవుతుంది, అంత రేంజ్ రచ్చ అవుతుందాడా? సో లేదు. సో అది కొంచెం ఆలోచించుకుంటే బెటర్ అనేది నాకు పర్సనల్గా అనిపించింది అనమాట. నిన్న సోనియా ఈ ఇష్యూ ఏదైతే నడిచిందో, సోనియా మన సీత విషయం కానీ, ప్రేరణ మాట్లాడింది కానీ, ఇలాంటివన్నీ హౌస్ మేట్స్ చూపించిన దాన్ని బట్టి అక్కడ అరే నేను అంత అడ్జేస్తున్నాను రా, నేను కావాల్సుకొని మిమ్మల్ని ఏమన్నా అడ్జేస్తున్నాను రా, అసలు నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. దాన్ని అక్కడ ఆ సిచ్యువేషన్ని సోనియా అంత ఎమోషనల్గా అసలు చూపించడం అనేది కరెక్ట్ కాదేమో నాకు. ఎందుకంటే ఎవరు వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ చూపించలేదు. సో అక్కడ వాళ్ళు ముగ్గురు కలిసి తింటూ ఉంటారు, సోనియా మాట్లాడుతూ ఉంటుంది. సోనియా చెప్పేది ఏంటి అని అంటే, అరే అట్లా కాదురా. సో వాళ్ళందరూ అట్లా అయిపోతున్నారు ఏంద్రా అసలు. ఇప్పుడు ఈమెనే అంత నెగిటివిటీలో చూపించినప్పుడు కూడా, ఇక్కడ ఇంత దరిద్రంలో మాట్లాడినప్పుడు కూడా ప్రేరణ నిన్న క్లారిటీ ఇచ్చింది కదా. వీళ్ళకి ఎంత క్లారిటీగా వీడియో చూపించినా కూడా సేమ్ మళ్ళీ అదే చూపిస్తుంది, అదే ఏదో ఒక విధంగా వాళ్ళకి కావాల్సినట్టుగా కన్వీనియంట్గా మార్చుకుంటారు అని చెప్పేసే కదా. అది నాకు అనిపించింది అనమాట. సో అది ఆ విజువల్ చూపించేసి ఆమె ఎక్కడలేని బాధపడుతుందని అంటే చేసింది కనిపించింది కదా, ఆడియన్స్ కనిపించింది, హౌస్ మేట్స్. ఇప్పుడు ఆడియన్స్ కంటే మీరు వేసే ఫుటేజ్ కనిపిస్తుంది. సో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి కూడా అలాగే అనిపిస్తుంది అని అంటే ప్రాబ్లం ఆడియన్స్ది కాదు కదా, మీరు ఏదైతే ఉందో ఆ బాండింగే కదా. మీరు ఏదైతే కనిపిస్తుందో అది ఎంత నెగిటివిటీగా బయటికి పోర్ట్రేట్ అవుతుందని మీకు తెలియదు కదా. హౌస్ మేట్స్ కూడా అందరూ అంత క్లారిటీగా మీ క్లాన్లోకి రాకుండా ఉండడానికి రీజన్ కూడా చెప్పారు. దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది పోయి నిన్న సాటర్డే రోజు కూడా నిన్న అదే సేమ్ ప్రాసెస్ మళ్ళీ వచ్చి డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడడం. అక్కడ నాగార్జున గారు అడిగారు, క్లారిఫికేషన్ ఇచ్చారు, అయిపోయింది. వాళ్ళకు క్లారిఫికేషన్ అనేది ఇచ్చారు, అది బాగుంది కదా. సో మళ్ళీ వీళ్ళు వచ్చే అసలు ఈమె ఎక్కడలేని బాధపడిపోయినట్టుగా అసలు ఎక్కడలేని అదైపోతుంది. అసలు హౌస్ మేట్సే కాదు బట్ ఆడియన్స్ కూడా మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు అని చెప్పేసి బిగ్ బాస్ మన నెత్తిలో ఏదో రుద్దడానికి ట్రై చేసినట్టుగా అనిపించింది నాకు. సో అది కరెక్ట్ కాదు. సో ఆ విజువలైజ్ చూపించడం దానికి ఓకే, అది అంతా బాగానే ఉంది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మన యష్మి గురించి మాట్లాడదాం. యష్మి చెప్పింది ఈ యువతల క్లాన్లో ఉన్నప్పుడు ఈమె చీఫ్గా ఈమె కింద ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కనిపించలేదా, ఎప్పుడు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అప్పుడు క్వశ్చన్ చేసింది, ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఈమె ఈ క్లాన్లోకి వచ్చినాక, సోనియా క్లాన్ అనుకోండి, నిఖిల్ క్లాన్ కాదు, సోనియా క్లాన్లోకి వచ్చినాక ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఏమైంది? సో అక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, వాళ్ళ క్లాన్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఆమె స్ట్రాంగర్. ఇప్పుడు మనకంటే వేస్ట్ అని చెప్పేసి వాళ్ళే తీసేస్తారు.
సో ఇప్పుడు ఉన్నది ఎవరు వీళ్ళు. అక్కడ ఏంటంటే సోనియా చేసేది ఏంటంటే ఎవరిని ఏ విధంగా కన్వీనియంట్గా మార్చుకోవాలో మార్చుకుంటుంది. అదేవిధంగా బిగ్ బాసే చెప్పించినట్టుంది కానీ నిజంగా సో యష్మి సీరియస్గా తీసుకొని చెప్పినట్టుగా లేదు సార్. నాకు సోనియా విషయంలో ఎంత ఎమోషనల్గా నాగార్జున గారు రాగానే కళ్ళ నిండా నీళ్లు కనిపిస్తున్నాయి. అబ్బా ఎక్కడ లేని బాధ రా అనిపించింది నాకు. పాపం సోనియా అక్కని మనం కూడా బాధ పెడుతున్నామా అని చెప్పేసి నాకైతే నిజంగా బాధ వేసింది. అబ్బా మరి మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా బాధ వేసింది. అరే సోనియా అక్కని మనం ఇంత బాధ పెడుతున్నామా అని చెప్పేసి. కాకుండా ఏంటంటే వర్త్ ఇట్ కాదు కదా నాకు ఎంత బాధ పెట్టినా కూడా పాపం ఇంట్లో వాళ్ళు కూడా, మా ఇంట్లో వాళ్ళు అయితే నన్ను తిడుతున్నారు, అరే మీ ఎంత సోనియా అక్క అంత మాత్రం నువ్వు వెనకేసుకొచ్చుకుంటావా అని చెప్పేసి. అలాంటివి జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ యష్మి పాపం యష్మి అసలు సోనియా చాలా గుడ్ పర్సన్ సార్, చాలా మంచిది సార్, అసలు అది ఇదండి అసలు ఈ పొగిడి ఏకంగా వాళ్ళిద్దరూ ఆ బ్రదర్స్ లాగా ట్రీట్ చేస్తారు, ఒక సిస్టర్ లాగా వాళ్ళని కేరింగ్ చేస్తుంది అని చెప్పేసి. నెగిటివిటీ బయట వస్తుందని బిగ్ బాస్ ఏమన్నా డ్రామా ప్లే చేశారా? ఒక్క రోజైనా వాళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ అనే దాంట్లో లైవ్లో ఎప్పుడైనా ప్లే చేశారా సార్? మీరు లైవ్లో అన్న కనిపించాలి కదా సార్ మీరు. సిస్టరో బ్రదరో ఏదన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంతకుముందు అంటే మనం ఎపిసోడ్ చూసేవాళ్ళం కాబట్టి కొన్ని మనం అనలైజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, లైవ్ నడుస్తుంది. ఎప్పుడన్నా కనిపించలేదు సార్ నాకు. ఎప్పుడో ఒకసారి ఏదో ఇష్యూలో అబ్బాయితో మాట్లాడినప్పుడు అన్నారో సంథింగ్ ఏదో జరిగింది మొత్తానికి. ఆ తర్వాత ఎప్పుడు కనిపించలేదు సార్ మాకు. సో ఆ నెగిటివ్ హేట్రేట్ని తీసేయడానికి మనం ఒక కడిగిన ముత్యంలాగా బయటకు తీసుకురావడానికి ట్రై చేసాడు బిగ్ బాస్. బట్ వాళ్ళు అదే అని మనం జడ్జిమెంట్ చేయడం కాదు, జస్ట్ వాళ్ళు అక్కడ కనిపించిన దాన్ని బట్టే మనం చేయలేం తప్పితే ఒక పర్సనల్గా మనకు ఎవరి మీద ఎవరికి హేట్రేట్ ఉండదు, పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మనకి. సో ఇదంతా బాగానే ఉంది సార్. నాకు ఎక్కలేని అదేంటనంటే పాపం మనోడికి ఓట్లు బాగానే వచ్చినాయి కదా సార్ నాగార్జున గారు. సార్ మీకే చెప్పాలి, అందరికి చెప్పలేం కదా సార్. ఇక్కడ ఏంటంటే మన అసలు నామినేషన్ ప్రాసెస్, ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఒక ప్యాటర్న్ ఉంటుంది బిగ్ బాస్లో, అది ఫిక్స్. సో దాన్ని మార్చడానికి ఏమీ లేదు. ఒకరి కోసం మార్చాల్సి వస్తుంది అని అంటే మారుస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏంటంటే హౌస్ మేట్స్ డెసిషన్ అనేది అసలు అవసరమే లేదు ఫస్ట్ థింగ్. అలాంటప్పుడు మేము ఎందుకు ఓట్లు వేసేది మీకు? సింపుల్ లాజిక్, ఎందుకు మర్చిపోతున్నారు ప్రతిసారిను? మీకు నచ్చిన కంటెస్టెంట్ వచ్చిందంటే మీకు కావాల్సినట్టుగా రూల్స్ మార్చేసినట్టుగా అనిపిస్తుంది. సో మిగతా అంతా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళింది, కావాల్సినట్టుగా వెళ్ళింది. ఏదో స్లాప్ అది ఇదని ఎవరికి ఏది నచ్చింది ఏదో చీటీలో రచ్చ అనేది చేశారు. సో అక్కడ కూడా పెద్దగా ఏమి అనిపించలేదు. బట్ ఓకే, ఎంటర్టైన్మెంట్ లాగా చూడడం వరకు ఓకే ఈరోజు ఎపిసోడు. సో నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు ఒకరొకరిని సేవ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కు ఈ హౌస్లో ఎందుకు ఉంచలేదు సార్ సోనియాని? మళ్ళీ రిటర్న్గా హౌస్లోకి రానియాలి కదా, డైరెక్ట్ స్టేజ్ మీదకి ఎందుకు తీసుకెళ్లారు? ఇక్కడికి వచ్చి మళ్ళీ కొత్త ట్రిక్ ప్లే చేసి హౌస్ మేట్స్ మీరందరూ మెజారిటీ ఎవరికి ఇస్తారు అని అంటే, అసలు ఎక్కడన్నా హౌస్లో డేంజర్ జోన్ ఉంటే వేస్తారు, లేదంటే ఏదైనా పనిష్మెంట్ ఇస్తారు, జైల్లో ఇస్తారు, లేదంటే ఏదైనా పనిష్మెంట్ ఇస్తారు. ఏకంగా డైరెక్ట్గా ఎలిమినేషన్లోనే తీసుకొచ్చి పెట్టడం అనేది నేను ఎక్కడ చూడలేదు సార్, ఏ సీజన్లో కూడా చూడలేదు. హిందీ బిగ్ బాస్ సీజన్లలో కూడా లేదు. ఈ 0 అని చెప్పేసి తీసుకొచ్చి ఎలిమినేషన్ డైరెక్ట్ డేంజర్ జోన్లో పెట్టేసి అక్కడ ఇప్పుడు లీస్ట్లో ఓటింగ్ ఎవరు ఉన్నారు? సోనియా ఉంది. సోనియా ఓటింగ్ లీస్ట్లో ఉన్నప్పుడు ఎలిమినేట్ చేయాలి, ఇది ఫిక్స్. లేదు బాటంలో ఉంది అనుకున్నా, బాటంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిట్లలో ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే మైనర్ డిఫరెన్సెస్ ఉంది అని చెప్పేసి ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవచ్చు. పాపం నిన్నటి నుంచి ఆయన డేంజర్ జోన్లో పెట్టి డేంజర్ జోన్ అని చెప్పేసి ఆయన్ని అది చేశారు. మీరు చేసిన ట్రిక్ ఏందో తెలుసా సార్? ఇంతమంది 0 ఇచ్చారు, ఈయనకి ఇంతమంది సపోర్ట్ చేస్తారా అని అనుకున్నారు. జనాలకి 0 చేయడం ఒక ఎత్తు అయితే, ఇంటి నుంచి పంపించాలనుకున్నప్పుడు వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది కదా, ఆడియన్స్ ఓట్ల నుంచి లీస్ట్లో ఉన్నది. ఒకవేళ మెజారిటీ ఆఫ్ హౌస్ వచ్చిందనుకోండి, మెజారిటీ సోనియాకి వచ్చారనుకోండి, మీరు సోనియాని సేవ్ చేసి మణికంఠని ఎలిమినేట్ చేసేటట్టయితే ఆడియన్స్ ఏమన్నా పిచ్చోళ్ళా? మీరు ప్రతిసారి ఓట్లేయండి అని అంటే ఓట్లేసిన వాళ్ళు పిచ్చోళ్ళా? కాదు కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు సార్ మీరైతే? బిగ్ బాస్ టీం ఎందుకు ఇంత వరస్ట్ డెసిషన్స్ కొంతమంది ఎలిమినేషన్ అయినప్పుడు తీసుకుంటుందో అర్థం కావట్లేదు.
సో అక్కడ చాలా క్లారిటీగా ఉంది ఆమె వెళ్ళిపోతుందని, వెళ్ళిపోకపోతే బయట సిచ్యువేషన్ వేరేలాగా మారిపోతుంది అనేది కూడా బిగ్ బాస్ టీమ్కి తెలుసు. ఇంత రచ్చ ఫేస్ చేసేదానికంటే ఎలిమినేట్ చేయడం బెటర్. అయినా కూడా లాస్ట్ మూమెంట్ వరకు కూడా ట్రై చేశారు. సీక్రెట్ రూమ్ అని చెప్పేసి ఈ రచ్చ ఒకటి నడిపించారు. తర్వాత ఆటోమేటిక్గా మణికంఠన్ అక్కడికి పంపించేసి మన ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేద్దాం అనుకోవడం, లేదంటే సోనియాని సీక్రెట్ రూమ్ అనేది ఫిక్స్ అయిపోయింది. అబ్బా ఇది నాకు చాలా దగ్గర సోర్స్ నుంచి చెప్పిన విషయం అనమాట. సో ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో హౌస్మేట్స్ ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ అయినా కూడా అక్కడ వరకు ఓకే, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏదైతే సీక్రెట్ రూమ్ ఉందో దాన్ని రెడీ చేయడానికి టైం పట్టడం ఇలాంటివన్నీ చేసినప్పుడు సో ఖచ్చితంగా ఆడియన్స్ నుంచి కొంచెం నెగిటివిటీ ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈమెను దాంట్లో పెట్టడం వల్ల కూడా యూజ్ ఏముండదు, ఎందుకంటే అందరూ బాగానే మాట్లాడుకుంటారు. హౌస్లో ఉన్నప్పుడే ఆమె గురించి మాట్లాడుకుంటారు, అంత సిచ్యువేషన్ అంతా ప్లే అవుతుంది, అంతా నడుస్తూనే ఉంది. అలాంటప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి పెట్టడం అనేది ఇదొక కొంతమంది రేజ్ చేశారంట ఈ పాయింట్ కూడా. సో అలాంటప్పుడు ఎలిమినేట్ చేద్దాం, బట్ ఏంటంటే ట్రై చేద్దాం. హౌస్మేట్ నుంచి ఏదైనా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఉంచేద్దాం. మిడ్ వీక్లో ఎలిమినేషన్లో మళ్ళీ వేరే వాళ్ళని పంపించేస్తే యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు. బట్ అది అట్టర్ ఫ్లాప్ అయింది బిగ్ బాస్ అయితే. సో ఆడియన్స్ అయితే చాలా వరకు ఎన్ని రోజులు వెయిట్ చేసిన ఎలిమినేషన్ ఇప్పుడు అయిపోయింది. సో ఎలిమినేషన్ పైన ఇంత కుట్ర చేస్తారు, ఇంత భారీ కుట్ర చేస్తారు, ఇంత పాజిటివిటీ ఇచ్చి బయటకు పంపించాలని చెప్పేసి బిగ్ బాస్ టీం ఎందుకు ఇంతలా తాపత్రయపడిందో మరి నాకు తెలీదు. బట్ ఈ రేంజ్లో ఎంకరేజ్మెంట్ ఉంటుందని నేనే అనుకోలేదు. సో మీరేమనుకున్నారు ఏంటో అనేది కింద కామెంట్ చేయండి. ఈరోజు నాగార్జున గారు చాలా డీసెంట్గా అనిపించారు. చాలా వరకు ఏదో చేద్దాము అనుకున్న దాంట్లో ఉన్నా కూడా మొత్తం ఈరోజు నాగార్జున గారే కనిపించారు నాకు. పంచులు వేయడం కానీ ఎంతవరకు మీకు రీచ్ అయిందో లేదో తెలియదు, కానీ నాకు పర్సనల్గా చాలా బాగా అనిపించింది. ఎలిమినేషన్లో ట్విస్ట్ అనేది కావాల్సుకొని పెట్టిందే. సో మొత్తానికి బకరాన్ చేద్దాం అనుకున్నారు మణికంఠని. సో మణికంఠ ఫ్యాన్స్ తగ్గఫర్ ఆ ఓటింగ్లో అయితే లీస్ట్లో వేయడానికి నాగార్జున గారు చెప్పారు. బాటంలో ఉన్నది వాళ్ళిద్దరిని, కానీ ఈడన్ డేంజర్ జోన్లో ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల మళ్ళీ ఏదైతే 0 అయ్యాడో దానివల్ల జైల్లో అయితే వేయడం అయితే జరిగింది. సో ఎప్పటివరకు బిగ్ బాస్ ఉంచాలనేది కూడా చెప్పి జైల్లో వేయించడం అయితే జరిగింది. ఎపిసోడ్ అయితే ఇదే అనమాట మెయిన్ టాస్క్. సో అంతకుమించి పెద్దగా చెప్పుకునే అంత ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ వేలో బాగానే ఉంది, ఫన్ వేలో ముందుకెళ్ళింది, అంతకుమించి ఇంకేమైనా ఉందా ఏం లేదు. సో మొత్తానికి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పేసి క్లారిటీగా ఇచ్చాడు. ఎంతమంది ఎలిమినేషన్, ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు అనేది కూడా క్లారిటీగా చెప్పలేదు. బిగ్ బాస్ చెప్తారు మీకు. సో ఇంకా గేమ్స్ పెడతారేమో నాకు తెలిసినంతవరకు అనుకుంటున్నా, కానీ బట్ 8 మెంబర్స్ అంటే ఆల్రెడీ ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ వెళ్ళిపోతే ఇంకేముంటుంది, ఏముండదు. సో అందుకే చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. ఎలిమినేషన్ అప్డేట్ కూడా ఆల్మోస్ట్ 12 కల్లా పెట్టేస్తాను. సో చూసుకోండి, లేదంటే రేపు మార్నింగ్ కల్లా ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. అండ్ ఫ్రీ ఓటింగ్ కూడా ఎలా ఉంటుంది ఏంటో కూడా ఒక క్లారిటీతో మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్